హీరో అల్లు అర్జున్ ని చిక్కట్పల్లి పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా మనం క్లియర్ గా చూస్తున్నాము. హీరో అల్లు అర్జున్ ఇంటి వద్ద ఉన్న సిచ్యువేషన్ కూడా మనం చూసాము. మొత్తానికి హీరో అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో ఆయనను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పుడే అయితే అర్జున్ ను చిక్కట్పల్లి పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారు. అయితే బేసికల్లీ పుష్ప 2 ప్రీమియర్ సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందింది. ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి మనం చాలా న్యూస్ కూడా చూస్తున్నాము. అయితే మొత్తానికైతే హీరో అల్లు అర్జున్ అయితే అరెస్ట్ చేశారు. సో రైట్, తగ్గేదేలే పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్ డైలాగ్ ఇది. తెలంగాణ పోలీసులు కూడా తగ్గదేలే అంటున్నారు. ఐకాన్ స్టార్ కు ఝలక్ ఇచ్చారు. కనీసం షర్ట్ మార్చుకునే టైం కూడా పోలీస్ అధికారులు అల్లు అర్జున్ కు ఇవ్వలేదు అన్నట్లుగా తెలుస్తుంది. అయితే పుష్పరాజ్ ను పోలీసులు వెహికల్లోకి తీసుకెళ్లారు. సమయం లేదు మిత్రమా అంటూ బన్నీని తీసుకెళ్లిపోయారు చిక్కట్పల్లి పోలీస్ అధికారులు. బన్నీతో పాటు హీరో అల్లు అర్జున్ వాళ్ళ తండ్రి అల్లు అరవింద్ కూడా వెళ్తున్నట్లుగా మనం చూస్తున్నాము. దీంతో పోలీసుల తీరుపై అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆగ్రహం మాత్రం వ్యక్తం చేస్తున్నారు. సార్ నాకు తీసుకెళ్తాం తప్పలేదు, చేయటం తప్పలేదు కాదు, ఇదంతా తప్పలేదు. మళ్ళీ బెడ్రూమ్ బయటకు వచ్చి తగ్గేదేలే పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్ డైలాగ్ ఇది. తెలంగాణ పోలీసులు కూడా తగ్గేదేలే అంటున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు ఝలక్ ఇచ్చారు తెలంగాణ పోలీసులు. కనీసం షర్ట్ మార్చుకునే టైం కూడా ఇవ్వలేదు పోలీస్ అధికారులు. దీనికి సంబంధించి మనం విజువల్ చూసాము. అల్లు అర్జున్ పోలీస్ అధికారులకు చెప్తున్నటువంటి సంభాషణలు కూడా మనం విన్నాము. మీరు తీసుకెళ్లడం, ఇక్కడికి రావడం అంతా ఓకే గానీ కనీసం షర్ట్ మార్చుకునే టైం కూడా మీరు ఇవ్వట్లేదా అనేసి ప్రశ్నించడం జరిగింది. అయితే పుష్పరాజ్ ను పోలీస్ వెహికల్లో తీసుకెళ్లారు. పుష్పరాజ్ తో పాటు ఆయన తండ్రి అల్లు అరవింద్ కూడా వెళ్ళినట్లుగా మనం చూసాము. సమయం లేదు మిత్రమా అంటూ బన్నీని తీసుకెళ్లిపోయారు చిక్కట్పల్లి పోలీస్ అధికారులు. దీంతో పోలీసుల తీరుపై అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా ఫిల్మ్ కరెస్పాండెంట్ కృష్ణప్రసాద్ లైవ్ ద్వారా అందిస్తారు. కృష్ణప్రసాద్, చెప్పండి. ఇది ఒక పెద్ద హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు. అండ్ అల్లు అర్జున్ కి సంబంధించి ఒక పెద్ద ట్విస్ట్ చూస్తున్నట్లుగా కూడా మనం చూస్తున్నాము. ఏంటి మొత్తానికి ఈ ఇన్సిడెంట్ సంబంధించి మీ వద్ద ఉన్న పూర్తి డీటెయిల్స్ ఏంటి? సంధ్య థియేటర్ తొక్కిసలాట్లో అల్లు అర్జున్ని అరెస్ట్ చేయడం ఒక సంచలనంగా మారింది చెప్పుకోవచ్చు. ఆ రోజు జరిగిన సంఘటనలకు మనకు ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా ఈ తొక్కిసలాట కారణమే ఒక మృతి చెందిన కారణం అల్లు అర్జున్ ఒక కారణం అంటూ చూపిస్తూ వాళ్ళు ఈరోజు అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళి మరీ అరెస్ట్ చేయడం జరిగింది. అయితే వాళ్ళు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఒక టాస్క్ ఫోర్స్ పోలీసులు మాత్రం అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళి ఈయన అరెస్ట్ చేయడం జరిగింది. అయితే వాళ్ళకి ఇంటికి వెళ్ళినా కూడా అల్లు అర్జున్ కూడా వాళ్ళకి సహకరిస్తాడంటూ కూడా సహకరించి వాళ్ళకి సముదాయించి కూడా వాళ్ళ నాన్న అందరూ ఫ్యాన్స్ అందరు ఉన్నా కూడా కొంతమంది సముదాయించి వాళ్ళకు కూడా వాళ్ళ భార్యకు కూడా ధైర్యం చెప్పి ఆయన పోలీసులతో నేను సహకరిస్తా అంటూ ఆయన పోలీస్ వ్యాన్లోనే అక్కడ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరుగుతుంది. అయితే ఆయన మామూలుగా ఆయనకి నేను వస్తాను అంటే ఆయన సొంత వెహికల్ మీద కూడా వచ్చేంత తీరిక లేకుండా పోలీసులు వ్యవహారం చూస్తే మాత్రం ఆయనకి మామూలుగా ఆ వ్యాన్లో ఎక్కించకపోవటం ఏందన్నట్టు కూడా అభిమానులు కూడా కొద్దిమంది ఆందోళన వ్యక్తం చేస్తారు. పోలీసుల మీద కూడా వాళ్ళు కొద్దిగా ఫైర్ అవుతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఒక ఆయన పోలీస్ వ్యాన్లో ఎక్కిస్తూ పోవటం ఇది వాళ్ళ ఫ్యాన్స్కి మాత్రం ఇది చాలా కోపంగా ఉన్నారు. అయితే ఆయన సొంత వెహికల్తో వస్తున్నా అని చెప్తున్నా కూడా వాళ్ళు వినకుండా ఆయన సొంత అది పోలీసు వాహనం ఏదైతే ఉందో మామూలుగా ఎప్పుడైతే పెట్రోల్ కారు ఉంటుందో ఆ కారులో ఎక్కించకపోవడం జరిగింది. అయితే ఈ సంఘటన సంధ్య థియేటర్ సంఘటనకి అప్పుడు పోలీసులు అరెస్ట్
ఆయన మీద కేసు నమోదు చేయడం అనేది అల్లు అర్జున్ మీద. అయితే అది ఇప్పటి వరకు ఈరోజు సడన్గా ఎందుకు చేయడం అనేది కూడా వాళ్ళ అభిమానులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు కూడా ఇక్కడ తెలుస్తుంది. అయితే ఆ రోజు జరిగిన సంఘటన తర్వాత కూడా అల్లు అర్జున్కి నోటీసులు అయితే కేసు కోర్టులో కూడా కేసు అయింది. ఆ కేసు నుండి తనను మినహించాలని కోరుతూ కూడా హైకోర్టులో కూడా ఆయన నిన్ననే ఒక పిటిషన్ దాఖలు చేయడం అయింది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ అరెస్ట్ మాత్రం ఒక సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. రైట్ కృష్ణప్రసాద్, మనం చూసాము పుష్ప 1 కానివచ్చు లేదంటే పుష్ప 2 మూవీ కానివచ్చు. ఆ రెండు మూవీస్ లో అయితే హీరో అల్లు అర్జున్ పోలీసులకు చుక్కలు చూపించడం మనం చూసాము. కానీ అది రియల్ స్క్రీన్ అది, కానీ రియల్ సీన్ లో అయితే మొత్తం రోల్ రివర్స్ అవుతున్నట్లుగా మనం చూస్తున్నాము. ఇక్కడ చిక్కట్పల్లి పోలీసులే అల్లు అర్జున్ కు చుక్కలు చూపిస్తున్నట్లుగా తెలుస్తుంది. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? దీనికి సంబంధించి ఏమంటారు మీరు? అంటే ఆ రోజు వాళ్ళకి ఈగో పోలీసులు కొద్దిగా ఈగో ఫీలింగ్తో ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఆ రోజు మాత్రం మాకు ఎలాంటి సమాచారం లేకుండా అల్లు అర్జున్ ఈ కార్యక్రమాన్ని ఇలా తొక్కిసలాటకి కారణమయ్యాడు అంటూ వాళ్ళు ఈరోజు అల్లు అర్జున్ అరెస్టు చేయడం జరిగింది. అయితే ఇంతవరకు ఏ సమాచారం లేకపోయినా కూడా ఆ తర్వాత జరిగిన సంఘటనల నేపథ్యంలో కూడా అల్లు అర్జున్ ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వకపోవటం, దానిపైన దాని వివరణ ఇవ్వకపోవటం కూడా వాళ్ళకి ఒక రకమైన చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. అయితే తర్వాత పిఆర్టీ మాత్రం ఆయనకి ఈ బాధాకర విషయం అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే తర్వాత బాధితులు ఎవరైతే బాధితుండో వాళ్ళకు కూడా ఎక్స్కేషియా ప్రకటించడం జరిగింది. అయితే తర్వాత జరిగిన సంఘటనలో ఇంతవరకు పోలీస్ స్టేషన్కి వచ్చాయినా కానీ దాని వివరణ ఇవ్వలేదు అంటూ వారు కూడా చెప్పడం జరిగింది. దాని తర్వాత వాళ్ళు కూడా ఈ కేసును మాత్రం సంజయ్ థియేటర్ యాజమాన్యం పైన దాని మేనేజర్ మీద కేసు పెట్టినా కూడా దీనికంత కారణం అల్లు అర్జున్ కూడా అంటూ ఆయన పైన కూడా కేసు పెట్టడం జరిగింది. అయితే నిన్న సంజయ్ థియేటర్ యాజమాన్యం మాత్రం మాది కాదు, దానికి డిస్ట్రిబ్యూటర్లే తప్పు అంటూ వాళ్ళు కూడా కేసు నమోదు చేయడం అయింది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ కూడా ఇది తనకైతే సంబంధించింది కాదు అంటూ ఒక హైకోర్టులో పిటిషన్ తీసుకొచ్చిన నేపథ్యంలోనే ఇలా జరగటం కూడా చాలా బాధాకరం అని చెప్పొచ్చు. రైట్ కృష్ణప్రసాద్, మనం చూస్తున్నాము ఈ ఇన్సిడెంట్స్ అన్ని చూస్తున్నాము ఒక్కొక్కటిగా. కానీ ఈ ఇన్సిడెంట్ కి సంబంధించి అల్లు అర్జున్ అరెస్ట్ కు సంబంధించి అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఏమంటున్నారు? అక్కడికి ఆల్రెడీ చాలా మంది చేరుకున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. వాళ్ళ ప్రవర్తన ఏ విధంగా ఉంది, వాళ్ళు ఏం చెప్తున్నారు? అయితే ఈ అల్లు అర్జున్ అరెస్ట్ అన్న విషయం మాత్రం వాళ్ళు సోషల్ మీడియాలో కానీ ఛానల్ ద్వారా చూసిన మాత్రం ఒక్కొక్కరుగా ఇప్పుడు అల్లు అర్జున్ ఇంటికి చేరుకుంటున్నారు. అయితే ఈ తీరును మాత్రం వాళ్ళు సహించలేకపోతున్నారు. ఇలా ఒక వ్యాన్లో తమ అభిమాన హీరోని ఇప్పుడు ఈరోజు వరల్డ్ స్టార్ అని చెప్పుకోవచ్చు అల్లు అర్జున్ని, ఆయన ఈ విధంగా తీసుకుపోవటం కూడా వాళ్ళు ఆగ్రహం మాత్రం వ్యక్తం చేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఈ విషయం మాత్రం వాళ్ళు ఇప్పుడు ఎక్కడైతే ఇంటి నుండి దాదాపు సంజయ్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వరకు వాళ్ళు తన అభిమానుడు తీసుకుపోయిన వాహనాన్ని మాత్రం ఫాలో చేస్తూనే ఉన్నారు. అయితే పోలీసులు కొంతమంది చెప్పడం జరుగుతుంది, అయితే అరెస్ట్ చేసుకునే విచారణ అనంతరం ఫార్మాలిటీ చేస్తాం, ఒక విచారణకే తీసుకెళ్తున్నాం అన్నట్టుగా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కృష్ణప్రసాద్. హీరో అల్లు అర్జున్ ను పోలీసులు తీసుకెళ్తున్న వేళ సిచ్యువేషన్ చాలా హాట్ గా మారిందని చెప్పొచ్చు. ఆయన సతీమణి అల్లు స్నేహ కన్నీళ్లు పెట్టుకున్నట్లుగా తెలుస్తుంది. పోలీసులు వ్యవహరించిన తీరును ఆమె తప్పుపట్టారు. కనీసం బట్టలు మార్చుకునే టైం కూడా ఇవ్వలేదంటూ మండిపడ్డారు అల్లు స్నేహారెడ్డి. తగ్గేదేలే పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్ డైలాగ్ ఇదే. తెలంగాణ పోలీసులు కూడా అదే విధంగా తగ్గేదేలే అంటున్నారు. ఐకాన్ స్టార్ కు ఝలకిచ్చారు. కనీసం షర్ట్ మార్చుకునే టైం కూడా ఇవ్వలేదు పోలీస్ అధికారులు. పుష్పరాజ్ ను పోలీస్ వెహికల్ లో తీసుకెళ్లారు. సమయం లేదు మిత్రమా అంటూ బన్నీని తీసుకెళ్లారు పోలీసులు. దీంతో పోలీసుల తీరుపై అల్లు అర్జున్ ఫ్యాన్స్ తో పాటు అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహారెడ్డి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. హీరో అల్లు అర్జున్ ను పోలీసులు తీసుకెళ్తున్న వేళ అక్కడ సిచ్యువేషన్ చాలా హాట్ గా మారిందని కూడా తెలుస్తుంది. ఆయన సతీమణి అల్లు స్నేహ కన్నీళ్లు పెట్టుకున్నట్లుగా తెలుస్తుంది. పోలీసులు వ్యవహరించిన తీరును ఆమె తప్పుపట్టారు. కనీసం బట్టలు కూడా మార్చుకునే టైం ఇవ్వలేదంటూ మండిపడ్డారు అల్లు స్నేహ.
మీరు మీరు ఓకే ఎస్ తగ్గేదేలే పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్ డైలాగ్ ఇది. తెలంగాణ పోలీసులు కూడా అదే విధంగా తగ్గేదేలే అంటున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు ఝలక్లిచ్చారు. కనీసం షర్ట్ మార్చుకునే టైం కూడా ఇవ్వలేదు పోలీస్ అధికారులు. పుష్పరాజ్ ను పోలీసు వెహికల్ లో తీసుకెళ్లారు. ఆ విజువల్స్ మనం